మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కుట్ర చేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ఎలా ఉండబోతుందో కూడా ఎవరికీ తెలియదన్నారు. బీజేపీ నేతలతో కలిసి తులసీనగర్, అంబర్పేట మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర మంత్రి. మూసీపై 4 నెలలుగా బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. సీఎం ప్రకటనతో ఎప్పుడు బుల్డోజర్తో తమ ఇండ్లు కూలగొడతారో అనే భయంలో ప్రజలున్నారని తెలిపారు. మూసీ బాధితులకు భరోసా కల్పిస్తూ వారితో కలిసి బస చేయనున్నట్టు తెలిపారు కిషన్ రెడ్డి. సుందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మూసీకి ఇటు అటు నివాసం ఉంటున్నటువంటి వేలాది ఇళ్లను ఏదైతే ప్రభుత్వం కూల్చాలనేటువంటి ప్రకటనలు చేస్తూ ఉందో, బుల్డోజర్ అడ్డం వచ్చినా కూల్చేస్తామో, ఖచ్చితంగా పేద ప్రజల ఇల్లు కూల్చడమే మా లక్ష్యము అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. గత 4 నెలలుగా ఈ యొక్క బాధిత ప్రాంతాలలో బాధిత ప్రజలతో కలిసి అక్కడ నివాసం ఏదైతే ఉంటున్నారో వాళ్ళతో కలిసి వాళ్ళ నివాసాలలోనే నిద్ర చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు తీవ్రంగా భయపడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ప్రకటనలతోటి ఇక్కడ ఉండేటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. ఎప్పుడొచ్చి ఏ బుల్డోజర్ మా ఇళ్ల మీద కూలగొడుతుందో ముఖ్యమంత్రి గారే పదే పదే చెప్తున్నారు కాబట్టి అనేటువంటి భయము ఈ ప్రజల్లో ఉన్నది. దాని కారణంగా అనేక మంది అనారోగ్యం గురవుతున్నారు. పనులకు బయటికి వెళ్ళడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి ఉన్నది. పేద ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంది అనేటువంటి ధైర్యం ఇవ్వాలనే దృక్పథంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ద్వారా అనేక బస్తీల్లో ఈ రకంగా బస్తీ ప్రజలతో కలిసి మమేకమై వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మీరు మూసీ సుందరీకరణ అంటే ఏం చేయబోతున్నారు, ఏ రకంగా ప్రాజెక్టు ఉండబోతా ఉంది, నిధులు ఎక్కడి నుంచి తీసుకురాబోతున్నారు, 1,50,000 కోట్లు అవసరమా, అంతేకాకుండా ఏ రకంగా ఈ ప్రాజెక్టు ఉండబోతుంది, ఏది వాళ్లకు తెలుసో లేదో కానీ ప్రజలకు ఎవరికి తెలియదు, అధికారులకు ఎవరికి తెలియదు. కానీ ఇల్లు కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క మూసీ బాధిత ప్రజల కోసం, వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది.